ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరొక వైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే ఈ వర్షం కారణంగా పిడుగులతో కూడినటువంటి వర్ష బీభత్సము ప్రజలను హడలిపోతున్నారు. చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, అనంతపురం జిల్లాలలో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడగా విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలలో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో కురిసిన జోరు వాన ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమై గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఇక అనంతపురంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల బీభత్సానికి భారీ చెట్లు విరిగి పడి రోడ్లపైనే పడ్డాయి. ఆ చెట్లు విద్యుత్ తీగలపైన పడడంతో ట్రాఫిక్తో పాటు విద్యుత్ కూడా తీవ్ర అంతరం ఏర్పడింది. మరికొన్ని చోట్ల భారీ గాలుల ధాటికి నగరంలో పలుచోట్ల రోడ్లపైన చెట్ల కొమ్మలు, భారీ హోర్డింగులు కూడా విరిగిపడ్డాయి. దీంతో పలు మార్గాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మున్సిపల్ విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపైన పడ్డ చెట్లను తొలగించే పనులను ముమ్మరం చేశారు. ఇక వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి బలమైన గాలుల కారణంగా చాలా ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు వర్షంతో పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది. ఇవాళ 68 మండలాలలో తీవ్ర వేడిగాలులు, 98 మండలాలలో వేడిగాలులు వీచేటువంటి అవకాశం ఉందని హెచ్చరించింది. సో నేడు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి జిల్లాలలో తీవ్రమైనటువంటి వేడిగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని కూడా సూచించింది.